హిమంత బిశ్వ శర్మ అస్సాం బీజేపీ ముఖ్యమంత్రి. అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఎన్డీఏ క్యాండిడేట్ హిమంత బిశ్వ శర్మ. ఇతను ఎక్కువగా ఆది నుంచి కూడా సీఎంగా ఇస్లాం మీద, ముస్లింల మీద విపరీతమైనటువంటి తీవ్ర విమర్శలు, హెడ్ స్పీచ్ చేస్తూ ఉంటాడు. अरे मुस्लिम तो गोमांस खाते हैं, उसमें तो कोई मना नहीं है। गोमांस खाने वाला कैंडिडेट को वोट चाहिए सर। क्यों नहीं चाहिए? असम में बहुत सारे मुस्लिम लोग हैं, ये गोमांस खाते हैं। हम मना तो नहीं कर रहा हूँ, हम एक ही बात बोला, घर का अंदर खाओ, सामाजिक प्लेस में मत खाओ। कसाई है, कसाई है, कसाई। विचारधारा का फर्क है, वो भी तो सनातन के रक्षक है। ఈ రోజు అస్సాం, కేరళ, పుదుచ్చేరి, అలాగే అస్సాంలో ఈరోజు 126 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతూ ఉంది ఈ రోజే. ఇందుకు సంబంధించి నిన్ననే ఒక 2 రోజుల క్రితం హిమంత బిశ్వ శర్మ ముస్లింలు అండ్ బీఫ్ గురించి మాట్లాడారు. ముస్లింలు బీఫ్ తింటారు, ఇట్స్ కామన్, అది మాకు తెలుసు. కాబట్టి మేము అనేది ఏంటి, బహిరంగ ప్రదేశాల్లో తినకూడదు, హోటల్లో గట్రా తినకూడదు, ఇంట్లో కూర్చొని తినండి అని చెప్పినట్టుగా సోషల్ మీడియాలో వస్తుంది. ఆయన మాట్లాడారు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా చూశాను, ప్రైమ్ న్యూస్లో కూడా చూశాను నేను. కానీ ఇది నిజంగా చెప్పాడని చెప్పి చాట్ జీపీటీలో చాలా ఎత్తికి ఎక్కడ కనిపించాల. అంతే, బీజేపీ బండారం ఇదే. తన రాజకీయాల కోసం, తన రాజకీయ పబ్బం కోసం, రాజకీయ స్వార్థం కోసం, అధికారం కోసం, దేశాన్ని ఏలడం కోసం బీజేపీ దాని అనుబంధ సంస్థలు ఎంతకైనా దిగజారుతాయని చెప్పడానికి హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యలే ఆధారం, మూలం అని చాలా మంది కూడా అంటూ ఉన్నారు. అస్సాంలో ఎన్నికలు దాదాపు 126 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ ఈరోజు జరుగుతూ ఉంది. ఇతను యాంటీ ముస్లిం, ఇస్లామోఫోబియా, విపరీతమైన హేట్ స్పీచ్ చేస్తూ ఉంటాడు. మదర్సాల మీద, మసీదుల మీద, మదర్సాల ఉగ్రవాద కేంద్రాలంటూ వాటిని మూసివేయాలంటూ, అలాగే చాలా మదర్సాలను కూడా అస్సాంలో కూల్చాడు ఇతను. ఇంకో విషయం ఏంటంటే, మియా ముస్లింలంటూ బంగ్లాదేశ్ నుంచి వచ్చే అక్రమ వలసదారుల మీద కూడా తీవ్ర విమర్శలు చేశాడు. తాను ముఖ్యమంత్రిగా ఉండి కూడా, కేంద్రంలో తన పార్టీ అధికారంలో ఉండి కూడా ఇలాంటి ఎన్నో వ్యాఖ్యలు. ముఖ్యమంత్రిగా ఇతను ముస్లింల మీద చేసినటువంటి హేట్ స్పీచ్లపై చాలా కేసులు నమోదయ్యాయి. అజీత్ బుయ్యా అనే ఒక రాజ్యసభ సభ్యుడు కూడా కేసు వేశారు. సుప్రీంకోర్టు పిటిషన్ వేసింది, హైకోర్టులో కేసులు ఉన్నాయి ఇతని మీద. ముస్లింల జనాభా పెరుగుదల మీద, ఆటో బాడుగుల మీద, కూరగాయల అమ్మకాల మీద, కూరగాయలు పండించడం మీద, మియా ముస్లింల మీద, కూరగాయల ధరల మీద కూడా మాట్లాడిన హేట్ స్పీచ్ల మూలాన ఇతని మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఇంకో విషయం, సెక్యులరిజం, సోషలిజం అనే పదాలను కూడా రాజ్యాంగం నుంచి తొలగించాలని మాట్లాడిన మొట్టమొదటి రాజ్యాంగ విరోధి హిమంత బిశ్వ శర్మ. 126 స్థానాలు, దాదాపు 2.5 కోట్ల ఓటర్లు ఉన్న అస్సాం